ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ చూసి తర్వాత నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్ అనేది లాఫర్ కర్వ్ అంటే ఇక్కడ అమెరికన్ ఎకనామిస్ట్ ఆర్థర్ లాఫర్ ఉంటాడు కదా, అని ఏం చెప్పాడంటే డైరెక్ట్ ట్యాక్స్ రేట్స్ అనేవి పెంచితే ఒక లెవెల్ కన్నా ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్ తగ్గుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ట్యాక్స్ రేటు పెంచితే కలెక్షన్ తగ్గుతుంది, ఒక లెవెల్ కన్నా ఎక్కువ పెంచితే. ఎందుకు అంటే దానివల్ల పీపుల్కి ఎక్కువ కష్టపడడం అంత ఇష్టం ఉండదంట, ఎందుకంటే అంత ట్యాక్సే కట్టాలి అని చెప్పి. సో ట్యాక్స్ కట్స్ కుడ్ లీడ్ టు ట్యాక్స్ కట్ చేస్తేనే బెస్ట్, ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు, అప్పుడు ఎక్కువ రెవెన్యూ ఉంటుంది ఇది అన్నట్టు. సో గవర్నమెంట్ ఈ మధ్యలో ఏం చేస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని తగ్గిస్తుంది అన్నట్టు, కార్పొరేషన్ ట్యాక్స్ స్లాబ్స్ని కూడా తగ్గిస్తుంది. సో ఇది అన్నట్టు ట్యాక్స్ బుయాన్సీ BUOYANCY. ట్యాక్స్ బుయాన్సీ అంటే ఏంటంటే ఒకవేళ జీడిపి X% పెరిగితే ఎంత పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది అది చూడమన్నట్టు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ రేటు ఒక 11% పెరిగిందనుకో, జీడిపి గ్రోత్ రేటు 10% పెరిగిందనుకో, ఇన్కమ్ ట్యాక్స్ బుయాన్సీ 1.1 అన్నట్టు. 11 ట్యాక్స్ బుయాన్సీ అంటే ఏం లేదు, జీడిపి గ్రీవ్ బై X%, how much percent income tax collection will grow, how much percent income tax collection will grow ఇది అన్నట్టు. ట్యాక్స్ బుయాన్సీ అంటే అది ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే ఏంది, ఈ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5% to 15% పెరిగిందనుకో, దెన్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ హౌ మచ్ ఐటీ రెవెన్యూ విల్ బి జనరేటెడ్. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఒకవేళ పెరిగింది అనుకో 5 to 15%, ఎంత ఐటీ రెవెన్యూ వస్తుంది, అదే ఎలాస్టిసిటీ అన్నట్టు. ఇప్పుడు నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్ ఎంతనో చూద్దాం. ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ దాన్ని ఎగ్జాంపుల్గా చూసుకొని చూద్దాం. మనకు తెలుసు బడ్జెట్ రెవెన్యూ రిసిప్ట్స్లో ట్యాక్స్ రిసిప్ట్స్ ఒకటి. ఫస్ట్ది ఏంటంటే యూనియన్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చింది. డైరెక్ట్ ట్యాక్సెస్ దాంట్లో సెస్ సర్చార్జ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ 2023లో 14.2 lakh crore. మళ్ళీ యూనియన్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ taxes including cess and surcharge 13 lakh ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నట్టు. ఇది జిఎస్టీ కానీ కస్టమ్స్ కానీ ఎక్సైజ్ కానీ, జిఎస్టీ కస్టమ్ ఎక్సైజ్ యూనియన్ టెరిటరీస్కి ఉంటాయి కదా, లెజిస్లేచర్ లేకుండా వాళ్ళ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఒక 8,000 crore అలా ఉంటాయి. ఇది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ మూడు కలిపితే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది దీనిలోకి వెళ్ళి ఏం తీసేయాలంటే ట్యాక్స్ డెవల్యూషన్ టు స్టేట్స్ తీసేయాలి, ఫైనాన్స్ కమిషన్. ఇంకా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కూడా తీసేసి అప్పుడు నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ యూనియన్ అని అంటారు అన్నట్టు. ఇది అన్నట్టు రెవెన్యూ షార్ట్ ఫాల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్ నుండి తక్కువ కలెక్షన్ ఇస్తే అది రెవెన్యూ షార్ట్ ఫాల్ అని అంటాం అన్నట్టు. సో ఇది అన్నట్టు రెవెన్యూ ట్యాక్స్ ఫాల్. ఇంకోటి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏంటి ఉన్నాయి, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్లో రెవెన్యూ నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్లో ఏముంటాయి, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్కి కానీ రైల్వేస్కి ఇట్లా వేరే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి లోన్స్ ఇస్తుంది కదా, దానివల్ల వచ్చిన ఇంట్రెస్ట్ RECEIPTS ఇంట్రెస్ట్ రిసిప్ట్స్.
ఇంకా డివైడెండ్ అండ్ ప్రాఫిట్స్, డివైడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, దీనివల్ల వచ్చింది ఇది. యూనియన్స్ ఇన్కమ్, డివైడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. డివైడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఎవరు? ఆర్బీఐ, బ్యాంక్స్, కొన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సిబిఎస్ఈస్ వీళ్ళు ఇస్తాయి అన్నట్టు. ఇంకా వేరే కొన్ని సర్వీసెస్, రైల్వేస్, పోస్టల్ సర్వీసెస్, దాని నుంచి కూడా కొద్దిగా ఇన్కమ్ ఉంటుంది. యూనియన్ గవర్నమెంట్ కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిసీవ్ చేసుకుంటుంది ఇంటర్నేషనల్ ఏజెన్సీ నుంచి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా, అది కూడా సిమిలర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎర్న్డ్ బై యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్, అది కూడా. ఇవన్నీ అసెట్స్ని యాడ్ చేస్తారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ ఇవన్నీ కలిపితేనే నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్, ఇది ఇట్లా అన్నట్టు. సో ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఇంట్రెస్ట్, డివిడెండ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, ఏదైనా సర్వీసెస్ వల్ల వచ్చినవి, ఇంకా యూనియన్ టెరిటరీస్ నుంచి వచ్చినవి, ఇది అన్నట్టు నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్.